బంధు ఫౌండేషన్ 4 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. మానసిక రుగ్మతులతో రోడ్ల మీద తిరిగే మానసిక వికలాంగుల్ని మేము రెస్క్యూ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబాలకి చేర్చడం జరుగుతుంది. ఇప్పటిదాకా సుమారుగా 200 పైగా మానసిక రోగుల్ని రెస్క్యూ చేయడం జరిగింది. వారిని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ అలాగే కడప మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి వారికి ట్రీట్మెంట్ అయిన తర్వాత వారు అడ్రస్ చెప్తే వాళ్ళని దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరిగింది. కొంతమంది ఎవరైతే వారు కుటుంబం గురించి తెలపలేరో వాళ్ళని వివిధ షెల్టర్ హోమ్లో పెట్టడం జరుగుతుంది. గత నెల రాయలసీమలో 10 రోజుల కార్యక్రమంలో 30 మంది దాకా రెస్క్యూ చేసి కడప మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్రలో కూడా నిన్నటి నుంచి ఒక అంబులెన్స్ 1 వారం రోజులు ఈ అన్ని డిస్ట్రిక్ట్స్ తిరగడం జరుగుతుంది. ఇక్కడ రెస్క్యూ చేసిన మానసిక రోగులందరినీ కూడా విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి NGOs సహకారాన్ని కోరటం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు చాలామంది NGOs కలవటం జరిగింది. వాళ్ళ సహకారాన్ని కూడా మేము కోరుతున్నాం. వాళ్ళందరి సహకారంతో ఉత్తరాంధ్రలో ఏ ఒక్క మానసిక రోగి కూడా రోడ్ల మీద ఉండకుండా వాళ్ళని కనిపించిన వాళ్ళని అందరినీ కూడా పికప్ చేసి రెస్క్యూ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేయగలమని ఆశిస్తున్నాం.